ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారో టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఏదైతే మనం ఎల్జీ టీవీ అన్బాక్స్ చేసాం దీని యొక్క క్విక్ రివ్యూ. సో ఎక్కువ రోజులు నా దగ్గర ఉంచుకునే సిచ్యువేషన్ అయితే లేదు. సో ఐ హ్యావ్ టు సెండ్ దిస్ టీవీ. సో అందుకే నేను క్విక్ రివ్యూ అంటే నా ఎక్స్పీరియన్స్ ఈ కొద్ది రోజులు నేను ఏమేమి ఫీల్ అయ్యాను అనేది ఎవ్రీథింగ్ కూడా మీకు క్లియర్గా ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ దీన్ని బేస్ చేసుకుని మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు. దట్స్ వై నేను చెప్పాను మీకు అన్బాక్సింగ్ వీడియోలో ఖచ్చితంగా రివ్యూ కోసం వెయిట్ చేయండి, అది జస్ట్ అన్బాక్సింగ్ లాగా మాత్రమే చూడండి అని చెప్పింది కేవలం దానికోసమే. సో రివ్యూ విషయానికి వచ్చినట్లయితే నేను ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడను. ఆల్రెడీ అన్బాక్సింగ్లో మీకు ఎవ్రీథింగ్ చెప్పాను, పోర్ట్స్, డిజైన్, బిల్డ్, ఎవ్రీథింగ్ అయితే చెప్పాను. బట్ ఇక్కడ మోస్ట్లీ మనం మాట్లాడుకునేది పిక్చర్ క్వాలిటీ. సో టీవీ అంటే మెయిన్ థింగ్ పిక్చర్ కదా. సో ఆ వీడియో క్వాలిటీ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుందాం. దెన్ ఆఫ్టర్ ఏమైనా కాన్స్ ఉంటే ఆ కాన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. క్లియర్గా నేను కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నాను, కొన్ని టెస్ట్ చేసి. సో అకార్డింగ్ టు దట్ నేను ఈ రివ్యూని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్లీ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే ప్యానల్ క్వాలిటీ అంటే ఐ మీన్ కలర్స్ అండ్ మీకు ఓవరాల్గా చూడడానికి ఎలా ఉంది, విజువల్ ట్రీట్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకుంటే కలర్స్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ వివిడ్ కలర్లో పెట్టుకుంటే మాత్రం సో చాలామందికి వివిడ్ నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఓవర్ బూస్ట్ చేస్తుంది, అంటే ఓవర్ సాచురేట్ అయిపోతాయి కలర్స్ అన్ని. బట్ మీరు వివిడ్లో కాకుండా నార్మల్లో పెట్టుకున్నా సరే మీకు టీవీ ప్యానల్ మాత్రం క్వాలిటీ అయితే చాలా బెటర్ అయితే ఉంది. ప్యానల్ విషయంలో డిస్ప్లే క్వాలిటీ విషయంలో నాకు ఎక్కడ మేజర్ ప్రాబ్లం అనిపించలేదు. అవసరమైతే మీకు ఇక్కడ కొన్ని షార్ట్స్ చూపిస్తున్నాను కదా, చూస్తే మోస్ట్లీ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇందులో రాంది మన కెమెరాస్ అయితే చూపించలేవు కదా. ఆబ్వియస్లీ పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంది, కలర్స్ బాగున్నాయి. అండ్ ఇక వ్యూవింగ్ యాంగిల్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం వ్యూవింగ్ యాంగిల్ కూడా ఎక్సలెంట్ అని చెప్పాలి. టు బి ఫ్రాంక్, నేను ఇంతకుముందు మోటరోలా ZX2 కూడా చేశాను. మోటరోలా ZX2లో కొంచెం, అది కూడా ఎక్కువ కాదు, లిటిల్ బిట్, అది అసలు మ్యాటరే కాదు ఆ టీవీకి కూడా. ఇందులో అయితే మీకు అది కూడా చూడడానికి ఉండదు. వ్యూవింగ్ యాంగిల్ మాత్రం చాలా బెటర్ అయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు మీకు ఫుటేజ్లో. సో ఎంత సైడ్ నుంచి తీసినా సరే మీకు వ్యూవింగ్ యాంగిల్లో మాత్రం ఒక గ్రే స్టింట్ అయితే వస్తుంది కదా, అట్లాంటిది అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే లేదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి బ్రైట్నెస్ టెస్ట్. సో మామూలుగా చూసినట్లయితే మనకి ఎల్ఈడి టీవీ అనగానే మొత్తం ఎల్ఈడీస్ అయితే ఉండవు. సో మనకి ఓలెడ్ టీవీలో చూసినట్లయితే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ మనకి ఎల్ఈడి లాగా ఉంటుంది. బట్ ఈ ఎల్ఈడి టీవీస్ విషయానికి వస్తే ఐపీఎస్ ప్యానల్ వెనకాల మనకి ఎల్ఈడీస్ ప్లే చేస్తారన్నమాట. సో బ్రైట్నెస్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా ఏరియాలో మనకి తగ్గిందంటే బ్రైట్నెస్, అక్కడ మనకి పిక్చర్ అనేది కొంచెం డల్ అవుతుంది. సో ఆ టెస్ట్ అయితే చేశాను నేను. ఓవరాల్ బ్రైట్నెస్ కూడా ఇక్కడ మీకు ఒక అర్థమవుతుంది. మనం సెంటర్లో కనుక చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ 270 అయితే వస్తుందన్నమాట. అదే మీకు కార్నర్స్కి వెళ్ళి చూస్తే మాత్రం అమాంతం మీకు 170 అండ్ 170 కంటే తక్కువ కూడా మీకు పడిపోతుంది. సో దిస్ ఈస్ వేర్ అన్ని టీవీస్లో ఉంటుంది ఈ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను మోటరోలా ZX2లో కూడా టెస్ట్ చేశాను. మీరు చూసినట్లయితే మిడిల్లో 380 వస్తుంది, మీకు సైడ్స్కి వచ్చేసరికి 232 వచ్చింది. బట్ వన్ థింగ్ మీరు ఇక్కడ గమనించారా, సో మీకు మిడిల్లో అది మీకు 380 వచ్చింది, ఎడ్జెస్లో వచ్చేసి 230 వస్తే, ఇది మీకు మిడిల్లో 240 వస్తాయి, ఎడ్జెస్లో మీకు 170 వస్తుంది. మీకు ఆ టీవీలో ఎలా డిఫరెన్స్ ఉందో ఇందులో కూడా అదే డిఫరెన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ ప్రతి టీవీలో, మోస్ట్ ఆఫ్ ది టీవీస్లో మనకి ఈ ప్రాబ్లం ఉండనే ఉంటుంది. బట్ డైలీ మనం టీవీ చూసేటప్పుడైతే మనం నోటీస్ అయితే చేయం దాన్ని. సో అంత పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే అనిపించదు అది. బట్ మనం చెప్పుకోవాలంటే మాత్రం సమ్వాట్ కొద్ది రోజుల తర్వాతకైనా మామూలుగా మీకు కాస్త డిమ్ అయినా సరే ఎడ్జెస్ నుంచి మీరు ప్యూర్ వైట్ స్క్రీన్ పెట్టుకొని చూడండి, అప్పుడు మీకు ఈ ఎడ్జెస్ అనేది కొంచెం ప్యూర్ వైట్ అయితే కనిపించేది. సెంటర్లో మాత్రం మీకు ప్యూర్ వైట్ కనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్లో HDR-7 చూసేటప్పుడు మీకు కొంచెం ప్రాబ్లం అయితే రావచ్చు కానీ రెగ్యులర్ లైఫ్లో మాత్రం రాదు. బట్ వన్ థింగ్ అయితే చెప్పగలను, మోటరోలా ZX2తో పోలిస్తే దీని బ్రైట్నెస్ నిట్స్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంది. అంటే ఆల్మోస్ట్ అది మీకు 370 ఉంటే ఇది మీకు పీక్ 240 అయితే వస్తుంది. ఆబ్వియస్లీ దగ్గర మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా మోటరోలా ZX2 ప్యానల్ అనేది దీంతో కంపేర్ చేస్తే చాలా బ్రైట్గా ఉంటుంది. మీరు ఎంత లైటింగ్ కండిషన్లో చూసేస్తారు మీకు అది పిక్చర్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఇది కూడా పిక్చర్ క్వాలిటీ బాగుంది. అండ్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం మీకు అదే బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి స్క్రీన్ బ్లేడింగ్ టెస్ట్ కూడా చేశాను నేను. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి నేను బ్లాక్ స్క్రీన్ వీడియో ప్లే చేశాను నేను. సో బ్లాక్ స్క్రీన్ వీడియో ప్లే చేసినప్పుడు ఏమైందంటే ఆబ్వియస్లీ వెనకాల ఉన్న ఎల్ఈడీస్ ఆన్లో ఉంటాయి కాబట్టి స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది. కాబట్టి మనకి ఏమైనా స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ ఉంటే మనకు కనిపిస్తుంది. టు బి ఫ్రాంక్, వన్ థింగ్ నేను అదేమంటారు వండర్ అయింది ఏంటంటే, మనకి బయట నేను చూసేటప్పటికి ఎటువంటి స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ నాకు కనిపించట్లేదు. కెమెరాలో మాత్రం కొంచెం అది ఎలా డిటెక్ట్ చేస్తుంది దగ్గర కొంచెం అడ్జస్ట్గా అయితే కనిపిస్తుంది. దెన్ నేను ఐఫోన్లో కూడా ఒకసారి అయితే తీసాను. బట్ మీకు చూపించే అంత కూడా ఉండదు. అసలు మీకు చూపించేది కూడా పెద్దగా అది నన్ను అడిగితే స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అయితే కాదు. బట్ మీకు ఆ చూపించే అంత కూడా మీకు ఇదైతే ఉండదు. ఖచ్చితంగా స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ అయితే ఇందులో అయితే లేవు. ఆబ్వియస్లీ పిక్చర్ క్వాలిటీలో మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పాలి. వన్ థింగ్ అదొకటే, మనకి బ్రైట్నెస్ అనేది నిట్స్ అనేది కొంచెం పెంచుంటే బాగుండు అనేది అయితే నా ఒపీనియన్. ఇక పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ విషయంలో ఎల్జీ అనేది వాళ్ళ బ్రాండ్ వాల్యూని కాపాడుకుందని అయితే నేను చెప్పగలను.
అండ్ ఇక ఆడియో విషయానికి వచ్చినట్లయితే ఆడియో లౌడ్నెస్ మాత్రం చాలా అంటే చాలా లౌడ్గా ఉంది. మీకు ఎక్కడ కూడా లౌడ్నెస్ అనేది ప్రాబ్లమే కాదు. సో ఇంత పెద్ద హాల్లో మేము యూజ్ చేస్తున్నాం, ఇంతకింత ఉన్నా సరే మీకు సౌండ్ క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదొకటైతే అంటే లౌడ్నెస్లో ప్రాబ్లం అయితే ఉండదు, అదొకటైతే చెప్పగలను. అండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే క్వాలిటీ కూడా ఓకే కంపేర్ టు ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో వచ్చే టీవీస్తో పోలిస్తే. బట్ మోటరోలా ZX2తో పోలిస్తే మాత్రం మీకు ఇది ఖచ్చితంగా లౌడ్నెస్ అనేది తక్కువ. సో ఆబ్వియస్లీ అదైతే చెప్పగలను. లౌడ్నెస్ అంటే సౌండ్ క్వాలిటీ కూడా మీకు కొంచెం అది బెటర్ అయితే ఉంటుంది. సౌండ్ క్వాలిటీ వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు, బట్ అకార్డింగ్ టు ప్రైస్ పాయింట్ నాట్ అట్ ఆల్ ప్రాబ్లం అని అయితే చెప్పగలను. అండ్ ఇక మీకు ఎక్స్టర్నల్గా ఆడియో సిస్టమ్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. హెడ్ఫోన్ జాక్ ఉంటుంది మీకు, అండ్ ఆప్టికల్ అవుట్పుట్ ఉంటుంది, అండ్ HDMI ఆర్క్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ HDMI ఆర్క్ ద్వారా మీకు బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. మీకు కావాలంటే ఒక ఎక్స్టర్నల్ సౌండ్ సిస్టమ్ అయితే యూజ్ చేయొచ్చు, సౌండ్ బార్స్ లైక్. అండ్ ఆ తర్వాతకి పోర్ట్స్ గురించి మీకు తెలిసిందే. సో ఎవ్రీథింగ్ మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో. ఇంకొన్ని అయితే ఇవ్వచ్చు, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇక ఓఎస్ అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే వెబ్ ఓఎస్ నేను ఎప్పుడైతే సామ్సంగ్ టీవీ అన్బాక్సింగ్ చేసినా అప్పుడే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా టైజన్ ఓఎస్ చూడగానే ఇంత స్మూత్గా ఉంటుందా యూఐ అనిపించింది. ఎందుకంటే నేను డైలీ ఆండ్రాయిడ్ యూఐ యూజ్ చేస్తుంటాను కదా నా స్మార్ట్ టీవీలో. సో అలానే వేరే టీవీస్లో కూడా చూసాను. వాటితో కంపేర్ చేస్తే వీళ్ళ స్కిన్స్ అనేవి చాలా లైట్ స్కిన్స్ ఉన్నాయి, చాలా ఫాస్ట్గా. అసలు మీరు షార్ట్ కట్ బటన్ నొక్కనే రిమోట్లో, సో మీరు ఒక యాప్ చూస్తుంటే ఇంకో యాప్ చూడగానే మీకు నార్మల్ ఆండ్రాయిడ్ టీవీ, నా ఆండ్రాయిడ్ టీవీలో చూసినట్టయితే టైం తీసుకుంటుంది. బట్ ఈవెన్ దో ఇది 1GB ర్యామ్ అయినప్పటికీ సో చాలా అంటే చాలా ఫాస్ట్ అండ్ రెస్పాన్సివ్గా ఉంది. యూఐలో మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ వన్ థింగ్, అఫీషియల్ ఆండ్రాయిడ్ కావాలంటే మీరు అయితే వెళ్ళండి. బట్ నన్ను అడిగితే ఇక్కడ అఫీషియల్ ఆండ్రాయిడ్లో వచ్చే యాప్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ సపోర్ట్ అయితే ఉంది. బట్ కాకపోతే ఎక్స్టర్నల్గా డివైజెస్ కనెక్షన్, బ్లూటూత్ ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి కదా, అవి ఇక్కడ మనకి కొంచెం ల్యాక్ అయితే వచ్చు. కానీ అదర్వైజ్ యూఐలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫాస్ట్ అండ్ రెస్పాన్సివ్ అని అయితే చెప్పగలను. అండ్ ఇక ఓవరాల్గా కాన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ థింగ్, నేను వేరే టీవీస్తో కంపేర్ చేసి మాట్లాడతాను ఈ ప్రైస్ పాయింట్లో. ఆబ్వియస్లీ ఒక టీవీని నేను సజెస్ట్ చేసేటప్పుడు లేదా వద్దనేటప్పుడు ఇంకో టీవీ గురించి మాట్లాడినప్పుడే దీన్ని తీసుకోవాలా దాన్ని తీసుకోవాలనే క్లారిటీ మీకు వస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడున్న కాంపిటీటర్స్ మోటరోలా ZX2, సామ్సంగ్ టీవీ, వేరే టీవీస్ ఉంటాయి కానీ బట్ కొంచెం బ్రాండెడ్ వాల్యూ కన్సిడర్ చేసి చెప్పినట్లయితే మోటరోలా ZX2తో పోలిస్తే బిల్డ్ క్వాలిటీ మాత్రం అంత గొప్పగా అయితే లేదు. సామ్సంగ్తో పోలిస్తే మాత్రం సమ్వాట్ బెటర్ బిల్డ్ క్వాలిటీ బ్యాక్ సైడ్ నుంచి. అండ్ ఫ్రంట్ సైడ్ బెజల్స్ విషయానికి వచ్చినట్లయితే ఏవైతే ఈ ప్లాస్టిక్ యూజ్ చేస్తారో ఇది కూడా ఓకే. బట్ ద థింగ్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే ఈ ప్యానల్ ఉందో, సో ఈ ప్యానల్కి ఈ డిస్ప్లే ప్యానల్కి రెండింటి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది. అసలు ఇలా ఎలా వీళ్ళు తీసుకొచ్చారనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను అన్బాక్సింగ్ చేసేటప్పుడు నోటీస్ చేయలేదు దీన్ని, లేటర్ ఆన్ నోటీస్ చేశాను. సో సింపుల్ ఎగ్జాంపుల్, ఇదే కాదు ఇంత పెద్ద తీసుకొచ్చి పెట్టినా సరే అందులో పట్టేంత గ్యాప్ ఉంది. అట్లాంటిది మనం యూజ్ చేసేటప్పుడు టీవీ ఇంట్లో డస్ట్ అనేది ఎంత డస్ట్ అందులో పోతుందంటే 4 సైడ్స్ కూడా మీకు హెవీ గ్యాప్ ఉంది ప్యానల్కి అండ్ ఈ ఫ్రేమ్కి. సో ఇదొక్కటి ఖచ్చితంగా వీళ్ళు కేర్ అయితే తీసుకోవాలి. బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ స్టాండ్స్ కూడా మీకు ఫిట్ చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను చాలా కష్టపడి ఫిట్ చేశాను, ఆ తర్వాత మీకు బాగానే ఉంది. బట్ ఇవి ప్లాస్టిక్ బిల్డ్ అయితే ఇచ్చారు. బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం అదొకటైతే నాకు కానన్ అయితే అనిపించింది. అండ్ వన్ మోర్ కాన్ వచ్చేసి నో యూట్యూబ్ షార్ట్ కట్. నవ్వేడేస్ యూట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యూట్యూబ్ షార్ట్ కట్ కూడా వీళ్ళు మిస్ చేశారు రిమోట్లో. అండ్ వన్ మోర్ థింగ్ చూసినట్లయితే పోర్ట్స్, మెయిన్గా మనం టీవీస్ మోస్ట్లీ నవ్వేడేస్ ఇప్పుడు టేబుల్ టాప్ మీద చాలా తక్కువ మంది పెడుతున్నారు. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి తగిలి పడేస్తారు అని చెప్పేసి మనం టీవీని వాల్ మౌంట్ చేస్తుంటాం. వీళ్ళు బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఇచ్చారు. వాల్ మౌంట్ చేస్తే ఏ పోర్టు మీరు యూజ్ చేయలేరు. RCA పోర్ట్స్ కానీ లేకపోతే ఈ పోర్ట్స్ ఏవి కూడా మీరు యూజ్ చేయలేరు. ఆ మొత్తం దానికి మనకి పోర్ట్స్ ఇవ్వడం ఎందుకు లేదు, ఇచ్చేది ఏదో సైడ్కి అన్ని పోర్ట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. సైడ్కి అయితే మనకి HDMI అండ్ USB పోర్ట్ అయితే ఇచ్చారు. రిమైనింగ్ పోర్ట్స్ అని మనకి బ్యాక్ సైడ్ ఇచ్చారు. పోర్ట్స్ పొజిషన్ ఈవెన్ దో సామ్సంగ్ కూడా పోర్ట్స్ పొజిషన్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేయాలి, అదొక ప్రాబ్లం అనిపించింది. అండ్ బెజల్ సైజ్ నవ్వేడేస్ ఇప్పుడు మనకి 14,000లో వచ్చే రియల్మీ లాంటి బ్రాండ్స్, OnePlus లాంటి బ్రాండ్స్ చాలా థిన్ బెజల్స్తో తీసుకొస్తున్నారు. స్టిల్ వీళ్ళైతే ఇట్లాంటి అడాప్ట్ చేసుకోవడానికి వీళ్ళు టైం తీసుకుంటారు. బట్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఏ కాన్ ఆబ్వియస్లీ, ఎందుకంటే వేరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీరు ఎంత పెద్ద బ్రాండ్ అయినప్పటికీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద అయితే ఉంటుంది. కాబట్టి అదొక ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. అండ్ ఇక లాస్ట్ థింగ్, నవ్వేడేస్ స్మార్ట్ టీవీ ఇన్ ద సెన్స్ స్మార్ట్ అసిస్టెంట్, మీకు ఎటువంటి అసిస్టెంట్ అయితే ఉండదు. ఈవెన్ దో మనకి సామ్సంగ్ టీవీ చూసినా సరే సామ్సంగ్ టీవీలో మనకి అలెక్సా సపోర్ట్తో వస్తుంది. మనం ఈజీగా వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, కమాండ్స్ ఇవ్వచ్చు, మనం దాని ద్వారా పని చేయించుకోవచ్చు. అండ్ సామ్సంగ్ టీవీలో అలెక్సా ద్వారా మన ఇంట్లో స్మార్ట్ హోమ్లో ఉన్న డివైజెస్ అన్నిటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఐ లైక్ దట్ ఇన్ సామ్సంగ్ టీవీ.
సో అలా ఇచ్చుంటే బాగుండేది. వీళ్ళు అట్లీస్ట్ గూగుల్ అసిస్టెంట్ అయినా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. అది కూడా మనకి అయితే లేదు. సో వీఆర్ ఇన్ 2021 స్టిల్ ఇట్లాంటి బ్రాండ్స్ ఇవి అయితే చేస్తున్నాయి. సో అది మెయిన్గా. ఇక వర్డిక్ చెప్పన అసలు ఈ టీవీ మేము కొనొచ్చా లేదా అంటే మాత్రం సింపుల్ థింగ్ బ్రో. ఎవరైతే మీరు ఇంట్లో కేబుల్ టీవీస్ యూజ్ చేస్తుంటారు, వైఫై ద్వారా మేము యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ ఇవి మాత్రం చూస్తుంటామన్నా, అంతకుమించి మాకు వాయిస్ అసిస్టెంట్లు అవసరం లేదు, అండ్ ఈ బిల్డ్ క్వాలిటీ మాకు అవసరం లేదు, ఒకసారి గోడకు పెట్టేస్తే మేము దాని గురించి పట్టించుకోము, అండ్ మాకు పిక్చర్ క్వాలిటీ బాగుంటే చాలు అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఓవర్ దీస్ ఇంకేమన్నా బెస్ట్ ఉన్నాయన్నా అంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ గో విత్ మోటరోలా ZX2. దట్ ఈస్ ద బెస్ట్ టీవీ అండ్ యాజ్ ఆఫ్ నో దట్ ఈస్ ద బెస్ట్ టీవీ. నేను టెస్ట్ చేసిన వాటిలో దానికైతే వెళ్ళిపోండి, బెటర్ గో విత్ మోటరోలా ZX2. అండ్ దెన్ మీరు సామ్సంగ్ టీవీకి ఎందుకు వెళ్ళమని చెప్తానంటే, వెళ్ళమంటే మీకు ఫస్ట్ థింగ్ పిక్చర్ క్వాలిటీ పోటాపోటీగా ఉంటాయి రెండిట్లో. పిక్చర్ క్వాలిటీలో డిఫరెన్స్ అయితే ఉండదు, అండ్ బిల్డ్ క్వాలిటీ సమ్వాట్ ఇది కొంచెం బెటర్ అయితే ఉంది బ్యాక్ సైడ్, బట్ స్టిల్ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఈ గ్యాప్ ఉందో దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఆబ్వియస్లీ. సో ఇది ఒక ప్రాబ్లం అనే చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా సామ్సంగ్ టీవీలో మీకు అలెక్సా సపోర్ట్తో వస్తుంది అండ్ స్మార్ట్ రిమోట్ ఉంటుంది. దట్ ఈజ్ సమ్వాట్ బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ లీస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎల్జీకి ఇవ్వండి. ఈ మూడు టీవీస్లో కంపేర్ చేసినట్లయితే ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీలో మాత్రం ఈ మూడిట్లో కూడా మేజర్ డిఫరెన్స్ చూడడానికి ఉండదు, బట్ ZX2లో సమ్వాట్ బెటర్ అయితే ఉంటుంది. కానీ ఆఫ్టర్ దట్ సామ్సంగ్ దీనికి పిక్చర్ క్వాలిటీలో ఎటువంటి మేజర్ డిఫరెన్స్ చూడలేదు, ఆడియో క్వాలిటీలో కూడా అంత మేజర్ డిఫరెన్స్ అయితే చూడలేదు. అండ్ తీసుకోవచ్చు అన్న అంటే మాత్రం ఎల్జీలో నుంచి ఒక బ్రాండెడ్ టీవీ కావాలి మీకు, సామ్సంగ్ కానీ ఎల్జీ కానీ ఏదైనా ఒకటి కావాలనుకున్నప్పుడు, స్మార్ట్ అసిస్టెంట్ కావాలనుకుంటే సామ్సంగ్కి వెళ్ళండి, లేదనుకుంటే ఎల్జీకి వెళ్ళొచ్చు. ఈ రెండింటిలో మీరు ఏది తీసుకున్న ప్రాబ్లం ఉండదు, బట్ అదొకటైతే బ్రెయిన్లో అయితే ఉంచుకోండి. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంతకుమించి నేను ఇంకా గట్టిగా ఇంకేం చెప్పలేను, ట్రై టు అండర్స్టాండ్. సో ఖచ్చితంగా మీరు ఏ టీవీ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ZX2, సామ్సంగ్ అండ్ ఎల్జీ ఈ మూడిట్లో మీకు ఏది నచ్చేది అయితే పర్చేస్ చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై, జై హింద్.